ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో మనమే నిర్ణయిద్దామంటూ పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూరిపోస్తున్నారు. 16 ఎంపీ స్థానాలే టార్గెట్ గా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మెదక్లో హరీష్ రావు కేటీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెదక్ కంటే కూడా కరీంనగర్లో ఒక్క ఓటైనా ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటామంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక రేపు తెలంగాణ నుంచే కాంగ్రెస్ అధినేత రాహుల్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అటు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు హ్యాండ్ ఇస్తున్నారు. తెలంగాణ పవర్ అండ్ పాలిటిక్స్ పై పూర్తి విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. లక్ష్మీదుర్గ గతంలో మంత్రులుగా కేటీఆర్ హరీష్ రావు చాలాసార్లు వేదిక పంచుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా కూడా 2-3 సభల్లో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి పాల్గొన్నారు. అయితే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కేటీఆర్ను హరీష్ రావును ఇద్దరిని కూడా మంత్రివర్గంలో చేర్చుకోలేదు. అయితే కేటీఆర్ మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా మెదక్, మల్కాజ్గిరి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్లో జరిగిన సభలో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి కూడా వేదిక పంచుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాకు వచ్చిన కేటీఆర్కు మెదక్ జిల్లాకు చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే, అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో హరీష్ రావు, మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కూడా ఎప్పట్లాగే 16 ఎంపీ స్థానాలు మనం దక్కించుకోవాలి, అప్పుడే ఎర్రకోటపై ఎవరు జెండా ఎగరవేయాలో మనమే చెప్పొచ్చు. బీజేపీ, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు అయినప్పటికీ ఆ 2 కూడా ఈసారి ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఖచ్చితంగా రానున్న ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ప్రాంతీయ పార్టీలే వ్యవహరిస్తాయి. అందులో టీఆర్ఎస్ ఇంకా కీలకంగా ఉండాలంటే 16 ఎంపీ స్థానాలు దక్కాలంటూ కూడా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ముందుగా మాట్లాడుతూ హరీష్ రావు మెదక్ జిల్లాలో గతంలో 3.5 లక్షల వరకు మెదక్ లోక్సభ స్థానంలో మెజార్టీ వచ్చింది. దాన్ని బద్దలు కొడుతూ ఈసారి 5 లక్షల మెజార్టీ మెదక్ లోక్సభ స్థానంలో తెచ్చుకుంటామంటూ హరీష్ రావు ప్రకటించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ మాట్లాడుతూ మెదక్ లోక్సభ స్థానంలో 5 లక్షలు కాదు 7 లక్షల మెజార్టీ తెచ్చుకోవాలి, అంతకంటే కూడా మేము కరీంనగర్ లోక్సభ స్థానంలో ఒక ఓటు ఎక్కువ తెచ్చుకుంటామంటూ కూడా కేటీఆర్ సవాల్ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ సవాల్ చేసిన సందర్భంగా పక్కన ఉన్న కొంతమంది నాయకులు బామర్దుల సవాల్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దాంతో కొంచెం నవ్వుల వాతావరణం అక్కడ కనిపించింది. అయితే దీనిపై కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బామర్దులం బాగానే ఉన్నాం, నా సవాల్ గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే ఒక ఓటు అన్నా ఎక్కువ తెచ్చుకుంటాను సిరిసిల్లలో అనే రకంగా కేటీఆర్ సవాల్ చేశారు. ఓవరాల్గా మెదక్ లోక్సభ స్థానం కంటే కరీంనగర్ లోక్సభ స్థానంలో ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటాను, దీనికి ఛాలెంజ్ చేస్తున్నానంటూ కూడా అక్కడే ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మొత్తం సభావేదిక మొత్తం కూడా కొంత ఆహ్లాదకర వాతావరణంలో నవ్వులు పూయించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా మెదక్ కంటే ఎక్కువ ఓటు తెచ్చుకుంటామా లేదా అంటూ కేటీఆర్ సభికులను ఉద్దేశించి మాట్లాడగా వాళ్ళు లేదు అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. అంటే మెదక్ జిల్లాకే ఎక్కువ మెజార్టీ వస్తుంది, కరీంనగర్ జిల్లాకు రాదంటూ అక్కడ హాజరైన కార్యకర్తలు, నాయకులంతా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఆహ్లాదకర వాతావరణం చోటు చేసుకుంది. ఓవరాల్గా చాలా రోజుల తర్వాత అంటే కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్ ఉందంటూ, మంత్రివర్గంలో హరీష్ రావు కేటీఆర్ను తీసుకోలేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది, ఇలాంటి ప్రచారాలన్నీ జరుగుతున్న సందర్భంగా చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు ఇలా కేటీఆర్, హరీష్ రావు ఒకే వేదికను పంచుకోవడం, అక్కడ కొంత ఆహ్లాదకర వాతావరణం చోటు చేసుకోవడం, ప్రతి సవాళ్ళు జరగడం అనేది కొంత ఆసక్తికర అంశంగా మనం ఈరోజు జరిగిన ఈ ప్రచారాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు రేపటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. ఆ ప్రచారాన్ని కూడా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ నుంచి ప్రారంభించబోతున్నారు. అంటే తెలంగాణ నుంచే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూజించబోతున్నారు. దీనికి శంషాబాద్ వేదిక కాబోతుంది. శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమం రేపు ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సందర్భంగా కనీస ఆదాయాన్ని ఇచ్చే ఒక పథకానికి సంబంధించి ప్రకటన రాహుల్ గాంధీ చేయబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఇవ్వడమే తమ లక్ష్యం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఇచ్చేలా ఒక పథకాన్ని మేము ఏర్పాటు చేస్తామంటూ కూడా రేపు రాహుల్ గాంధీ ప్రకటన చేయబోతున్నారు. దీనికి సంబంధించి రేపు రాహుల్ గాంధీ సభకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో గతంలో అంటే పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు దక్కించుకుంది. 2004లో 2009లో కూడా పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు వచ్చాయి. అయితే 2014లో మాత్రం
టీఆర్ఎస్ పార్టీ 11 ఎంపీ స్థానాలు దక్కించుకోగా ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీల నుంచి గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కేవలం ఒకే ఒక ఎంపీ స్థానం ఉంది, నాగర్ కర్నూలు ఎంపీ స్థానం. దాన్ని దక్కించుకోవడంతో పాటు కనీసం 5-6 ఎంపీ స్థానాలైనా గెలుచుకోవాలనే దిశగా కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నారు. దీనికి రేపు రాహుల్ గాంధీ సభ ద్వారా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం ద్వారా ఈ దిశగా ముందుకెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వారి ఆలోచనలు ఏ మేరకు నెరవేరుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఇక మరోవైపు ఐటీ గ్రిడ్స్ వ్యవహారం అనేది ఆసక్తి రేపుతుంది. రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు తాజాగా ఐటీ గ్రిడ్స్ కార్యాలయం, అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని సిట్, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో స్టీఫెన్ రవీంద్ర నాయకత్వంలో ఆ సిట్ దీన్ని సీజ్ చేసింది. కార్యాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అంటే ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ఉన్న ఏ వస్తువు కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన విచారణను వేగం చేస్తున్నారు. ఇక మరోవైపు ఐటీ గ్రిడ్స్ ఎండి అశోక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనే స్పష్టమైన సమాచారం తెలంగాణ సిట్కుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అశోక్ను తేవడంలో ఉన్న న్యాయపరమైన ఇబ్బందులపై వాళ్ళు న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి రేపో ఎల్లుండో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తమకు 5,000 కోట్లు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇది విద్యుత్ వాడుకున్నందుకు విద్యుత్కు సంబంధించిన డబ్బులు తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు 2-3 రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈరోజు తెలంగాణ ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు స్పందించారు. టీడీపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు. ఏపీ ప్రభుత్వమే తెలంగాణకు 2,600 కోట్లు ఇవ్వాల్సింది. దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, 24 గంటల్లో లెక్కలు తెలుసుకుందాం రమ్మంటూ కూడా తెలంగాణ ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు సవాల్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఏపీ రకంగా స్పందిస్తుంది. నిజంగా ఏపీ విద్యుత్ వినియోగించుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి డబ్బులు ఇవ్వాలా, ఏపీఏ తెలంగాణకు ఇవ్వాలా అన్నది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 12న జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఇప్పటికే కారెక్కేశారు. మరో ఎమ్మెల్యే నకరేకల్, నల్గొండ జిల్లా నకరేకల్కి చెందిన మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఇప్పటికే సీఎం కేసీఆర్ని కలిసినట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు రేపు ఆయన టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కొంత రేపు రాహుల్ గాంధీ టూర్ ఉన్న నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య ఏ వైపు వెళ్తున్నారన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చలు సాగుతున్నాయి. చూడాలి, చిరుమర్తి లింగయ్య నిజంగానే కారెక్కేస్తారా, అతన్ని ఆపుకునేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా అన్నది 1-2 రోజుల్లో తేలిపోనుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఈరోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన అనుచరులంతా కూడా నెక్లెస్ రోడ్ యావత్తు ఫ్లెక్సీలతో నింపేశారు. అయితే ఫ్లెక్సీలపై మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఫ్లెక్సీలు పెట్టకూడదనే ఒక నిబంధన ఉంది. ఈ నిబంధనను మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ తీసుకొచ్చారు. దీనికి విరుద్ధంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలను నింపేసినడంతో జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. మంత్రికి ఏకంగా 25 రూపాయల ఫైన్ వేయడం అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. ఆ ఫ్లెక్సీలన్నీ తొలగించడంతో పాటు ఏకంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి జీహెచ్ఎంసీ 25 రూపాయల ఫైన్ విధించింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.